హలో ఎవ్రీవన్. ఈ రోజు రిక్రూట్మెంట్ గురించి మనం క్లియర్ గా నేను చెప్తాను. మీకు ఏంటి అంటే దీనికి ఓన్లీ 12th క్లాస్ క్వాలిఫికేషన్స్ తోని 50,000 వరకు అప్రాక్సిమేట్ గా సాలరీ స్టార్టింగ్ మంతే ఉంటుందన్నమాట. సో నేను పీడిఎఫ్ అంతా క్లియర్ గా ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఇక నేను పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండర్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఇది మెకాన్ లిమిటెడ్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇప్పుడే అప్లికేషన్ ఫామ్ అన్ని ఏవి రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ వీక్ మనకి ఇది రిలీజ్ చేస్తారు. మీరు కనుక దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే సిఏ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేబుల్ అన్నమాట. మనము దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి కావలసిన క్వాలిఫికేషన్ ఇది అన్ని క్లియర్ గా నేను ఇందులో చూపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే దీంట్లో మనకేంటి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 to 28 ఏజ్ లిమిట్ అన్నమాట. సో దీనికి మెయిన్ మనం ఏంటి అని అంటే దీంట్లో ఈ మన ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చారు కదా ఇంపార్టెంట్ కి సంబంధించిన ఓపెనింగ్ డేటా ఇచ్చారు కదా. సో ఇది నెక్స్ట్ వీక్ వస్తుంది అనమాట. సో దాన్ని నేను మీకు రాగానే నేను పెట్టేస్తాను. ఇక ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది ఇక్కడ చూపించారు. అకౌంటెంట్ పోస్ట్ ఉంది, అసిస్టెంట్ హెచ్ఆర్ ఉంది, అసిస్టెంట్ సంబంధించిన ఇంకొక పోస్ట్ ఉన్నాయి అనమాట. సో మొత్తం వచ్చేసి ఇంత ఉంటుంది. ఇక దీంట్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకోండి. మనకు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు 1422 అని ఇచ్చారు. సో ఇవి మనకు దీనికి సంబంధించిన అది అనమాట. సో మళ్ళీ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి మినిమం ఫీజు, మాక్సిమం ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు కనుక మనకు ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. ప్లస్ ఓబీసీకి అయితే 3 years ఉంటుంది కదా. సో ఇది అన్నమాట. ఇంకా ఇక్కడ అకౌంటెంట్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 28 ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 18 to 20 years. మనకు సాలరీ అనేది 27,000 to 710 అన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ 18 to 28 అని ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకు సాలరీ మినిమం 27,710, 53,000 వరకు ఇది సాలరీ అనమాట. అంటే మనకు ఈ 27,000 స్టార్టింగ్ మంత్, దానికి ఇంకా అలవెన్సెస్ ఆల్ కలిపితే మనకు 48,000 వరకు సాలరీ వస్తుంది అనమాట. మీరు అది దృష్టిలో పెట్టుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. అన్ని డీటెయిల్ గా నేను చూపిస్తున్నాను. సో ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం అటెండ్ అయితే సరిపోతుంది. ఈ రోజులలో నార్మల్ గానైతే ఏ గవర్నమెంట్ జాబ్ కైనా కానీ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు కదా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు 5 years ఎస్సీ ఎస్టీ అండ్ 3 years వచ్చేసి ఓబీసీకి ఇచ్చారు. నేను ఇక్కడ మరి రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. సో ఇది నేను ఎలాగో డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, కమెంట్ లో పిన్ చేస్తాను. ఇది దీనికి సంబంధించిన అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ కూడా వాళ్ళకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా ఉంటుంది. ఈ సెలక్షన్ మోడ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అవుతే సరిపోతుంది. మీరు ప్రతి ఒక్కరు ఏ ఎగ్జామ్ కు అంటే ప్రైవేట్ సెక్టార్ లో అయినా గవర్నమెంట్ సెక్టార్ లో అయినా కానీ ఎగ్జామ్ కు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ సిబిటి టెస్ట్ చాలా సార్లు మోక్ ఉంటుంటాయి కదా, అది ప్రాక్టీస్ చేస్తూ మోడల్ పేపర్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఎవరి మదర్ లాంగ్వేజ్ ని బట్టి హిందీలో కూడా దీనికి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి 1 mark ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 అనమాట. ఇది నెగిటివ్ మార్కింగ్ అనమాట. మొత్తం 1.5 hour మనకు టెస్ట్ ఉంటుంది అనమాట. టైం అనేది 1.5 hour ఉంటుంది. ఇక్కడ మెయిన్ నేను చూపిస్తున్నాను ఇది 1 mark ప్లస్ ఇంగ్లీష్ లో హిందీలో అయినా మనం పెట్టుకోవచ్చు. ఇది 1.5 hour అనమాట. సో ఇలా దీనికి ఎగ్జామ్ కు అటెండ్ అవ్వచ్చు. ఇక దీనికి వచ్చేసి మనకు సబ్జెక్ట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన నంబర్స్ మొత్తం టోటల్ గా వచ్చేసి 100 ఉన్నవి. సో క్వశ్చన్స్ దేంట్లో ఎంత అనేది జనరల్ అవేర్నెస్ దానికి ఒక 15, తర్వాత యాప్టిట్యూడ్ దానికి ఒక 20,
ఇలా రీజనింగ్ దానికి, ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానికి, కంప్యూటర్ అవేర్నెస్ దానికి అన్నిటికీ మార్క్స్ కూడా ఇచ్చారు. సో ఇవి మీరు చూసుకొని ఎగ్జామ్ అంటే నేను ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీక్ లో దీని అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఇది అప్డేట్ మీకు ఇస్తున్నా అనమాట. ఇలా మనం ముందుకు వెళ్ళినట్టయితే చూడండి ఇన్ని మార్క్స్ మనకు ఉంటవి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క దాంట్లో 10 10 10 10 ఉన్నాయి. టోటల్ గా జీకేకి మాత్రం 50 ఉన్నాయి అనమాట. ఇది 100 మార్క్స్. ఇది ఎగ్జామ్ ఫీజు ఎంత పే చేయాలి అని అంటే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి 875 రూపీస్ మనము పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి మాత్రం 625 ఉంటుంది అనమాట. ఇక బీసీ ఓబీసీకి మాత్రం 875 మళ్ళీ రౌండ్ అప్ చేశాను చూడండి. ఇక్కడనేమో 625 ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఏ జాబ్ లోనైనా చేసిన వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఫీ అనేది మనం తక్కువ 625 పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కూడా ఆన్లైన్ లోనే చేయాలి. 625 ఏమో మామూలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, 825 ఏమో జనరల్ వాళ్ళకు అనమాట. ఇక మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ ని చూసుకొని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను ఇదంతా డీటెయిల్డ్ గా నేను మీకు బయోలో లింక్ ఇస్తాను కాబట్టి చూసుకోండి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి అయితే ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనము మన అడ్రస్ అనమాట. అంటే జనరల్ మేనేజర్ అని హెచ్ఆర్ చూడ రౌండ్ అప్ చేశాను. ఇది అనమాట, ఇది అడ్రస్. మనము ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే మనకు దాదాపు ఎగ్జామ్ సెంటర్ అనేది హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇది జార్ఖండ్ లో జాబ్ మెయిన్ బ్రాంచ్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ నుంచి మన లోకల్ ని బట్టి మనం ఉండే ప్లేస్ ని బట్టి మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీక్ లో మనం ఎలాగో చేస్తాం కాబట్టి దాన్ని తప్పకుండా చూసుకొని నేను మళ్ళీ మీకు వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒకసారి నేను లైవ్ లో క్లియర్ గా మాట్లాడి ఇది ఈ పీడిఎఫ్ మీకు ఓపెన్ చేసి చూపించాను కదా. సో ఒకసారి లైవ్ లో మాట్లాడదాము. అంత క్లియర్ గా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్ లో రాయండి. నేను మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్ కావాలో కూడా నాకు చెప్పండి. నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట వెంట. ఇది అన్నమాట. చూద్దాం. మీరు క్లియర్ గా చూసారు కదండి ఈ పీడిఎఫ్ అంతా. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే మామూలుగా 5 years ఉంటుంది. ఓబీసీకి 3 years ఉంటుంది. మిగతా డిజేబుల్డ్ పీపుల్ కి 10 years 15 years కూడా ఉంది కదా. సో దీనికి మనము ఫీ ఎంత పే చేయాలి అంటే ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకు 825 రూపీస్ పే చేయాలి. నార్మల్ ఎస్సీ ఎస్టీకి మాత్రం 625 పే చేయాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 అనమాట. సో ఇది నెక్స్ట్ వీక్ మళ్ళీ మనకు అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు మళ్ళీ మీకు వెంటనే వీడియో చేసి పెట్టేస్తాను. మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి, ఏ విషయం రాయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే దీంట్లో మంచి సాలరీస్ తోనే ఉంటవి. ఇది మన ప్లేస్ ను బట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియాలో రిక్రూట్మెంట్ కాబట్టి మన ప్లేస్ మనకు కొందరికి అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ లో జాబ్ చేయాలని ఉండే వాళ్ళకు ఇది జాబ్ మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. మీరు కనుక అలా చెయ్యాలి అనుకునే వాళ్ళు ప్లస్ ఇంత మంచి సాలరీస్ తోని స్టార్టింగ్ మంత్ లోనే మనకి ఇంత 50,000 సాలరీస్ తోని 12th క్లాస్ క్వాలిఫికేషన్ సిఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట. ఇక దీనికి మనకు మెయిన్ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్ పెట్టుకోండి అనమాట. ఇది దీనికి సంబంధించింది క్లియర్ గా నేను చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను అప్డేట్ మీకు ఇస్తాను. ఒక్క లైక్ ఇవ్వడం మీరు మర్చిపోతున్నారు. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి అందరికి యూజ్ అయ్యే వీడియోస్, ఇవి టైం పాస్ వీడియోస్ కాదు. తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.